ఆకాష్ ఎలాగైనా తన చేతిలో ఫోన్లో ఉన్న వీడియోలు డిలీట్ చేయాలని చెప్పేసి ఈ విధంగా ఆలోచించి వెంటనే తనని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకొస్తాడు. ఈలోపు స్విమ్మింగ్ పూల్లో తను గెటప్ చేంజ్ చేసి అందులో హ్యాపీగా ఇక గగన్తో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. ఆ టైంలో గగన్ని కూడా నా సొంతం చేసుకోవచ్చు అని చెప్పేసి తార పక్కగా ప్లాన్ చేస్తుంది. ఈలోపు వెంటనే ఇక భూమి ఇక్కడ సత్యనారాయణ పూజకు ఎలాగైనా ఒప్పిస్తానని చెప్పేసి అపూర్వ మాటిస్తుంది కదా, ఈ విషయం ఎలాగైనా చెప్పాలి, ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి కంగారు పడిపోతూ వెంటనే ఆకాష్కి ఫోన్ చేస్తుంది. ఆకాష్ గారు మీతో అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పేసి అంటుంది. ఇక్కడ నేను బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతానని కాల్ కట్ చేస్తాడు. ఈలోపు వెంటనే స్విమ్మింగ్లో దూకి రా గగన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. అమ్మో నాకు స్విమ్మింగ్ అంటే చాలా భయం, వద్దులే నువ్వు ఎంజాయ్ చెయ్యి. అరే భయం ఏంటి బాబా అని చెప్పేసి వెంటనే పైకొచ్చి గగన్ని తోసేస్తుంది. తోసేసేసరికి ఆ టైంలో నేను కూడా జాయిన్ అవుతాను అని చెప్పేసేసరికి అప్పుడే అదే సమయానికి తనకి ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ పట్టుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆకాష్ని తోసేసి వెళ్ళిన తర్వాత భూమి ఇతనితో అర్జెంటుగా మాట్లాడాలంటే ఇలా చేస్తున్నాడేంటని చెప్పేసి భూమి కూడా ఆకాష్ని కలవడానికి వస్తుంది. ఆ టైంలో ఇక ఆకాష్ వాటర్ అంతా మింగుతూ ఉంటాడు. ఎలాగైనా బయటకు వచ్చేంత మార్గం ఉండదు, తనకి స్విమ్మింగ్ రాదు. ఈలోపు తార ఫోన్ పట్టుకొని అలా వెళ్ళిపోతుంది ఫోన్ మాట్లాడడానికి. ఇక్కడ మునిగిపోతుండగా వెంటనే అదే సమయానికి భూమి ఈయన ఎవరితో మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నాడో దేవుడా అని చెప్పేసి అలా వస్తూ ఉంటుంది. ఈలోపు స్విమ్మింగ్లో ఇక ఆకాష్ని చూసి ఆకాష్ గారు అని చెప్పేసి ఇక కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అక్కడ దూరంగా తార మాట్లాడుతూ ఉంటుంది. ఆ టైంలో ఎలా కాపాడాలని చెప్పేసి భూమి కూడా దూకేస్తుంది. ఆ టైంలో భూమిని వెంటనే గగన్ పట్టుకుంటాడు, అంటే ఆకాష్ పట్టుకుంటాడు. అలా ఆకాష్ పట్టుకునేసరికి ఇక వెంటనే భూమికి కూడా గగన్ పట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. ఒకరికొకరు అలా చూసుకుంటూ ఇక వెంటనే ఒడ్డుకు చేరిస్తాడు. ఈలోపు అసలు మీకు ఈత రాదా అని చెప్పేసిన తర్వాత స్విమ్మింగే రాదు, అదంటే నాకు భయం. అదేంటి మీకు స్విమ్మింగ్ రాకపోవడం ఏంటి అని అంటుంది. అన్నీ తెలిసిన వారు ఇది ఎందుకు నేర్చుకోలేదు అంటే అని చెప్పేసి గగన అంటే ఆకాష్ అంటాడు. అనేసరికి అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఒక్కరివి రానప్పుడు ఎందుకు రావాలే, నేను తారతో కలిసి వచ్చాను. ఏంటి దాంతో కలిసి వచ్చావా, నీకు ఏం చెప్పాను, మా బావకు ఆ తారంటే ఇష్టం లేదు, దాన్ని ఎలాగైనా దూరం పెట్టమని అన్నాను కదా. అయ్యో నేను దానికోసం రాలేదు, తన దగ్గర ఉన్న వీడియో డిలీట్ చేయడానికి తనని ఇక్కడికి తీసుకొచ్చాను. కానీ నన్ను తోసేసి తన ఫోన్ మాట్లాడుతూ అలా వెళ్ళిపోయింది. నువ్వు రాకపోయేది ఉంటే ఈరోజు నా ప్రాణాలు హారి గోవింద అని చెప్పేసి ఆకాష్ అంటాడు. సర్లే అసలు అది ఎక్కడుంది అనేసరికి అదిగో ఫోన్ మాట్లాడుతుంది. ఈలోపు వెంటనే ఇక ఫోన్ కట్ చేసి టెన్షన్ పడుకుంటూ వస్తూ ఉంటుంది. ఇదేంటి నువ్వు ఇక్కడికి వచ్చావు అనేసరికి ఇక వెంటనే కోపంతో చెంప పగలు కొడుతుంది. ఏంటి నన్ను కొట్టావు, అసలు నువ్వు మనిషివేనా, అతనికి ఈత రానప్పుడు అతన్ని ఎందుకు అలా తోసేసావు అంటే గగన్కి ఈత వస్తుందని చెప్పేసి తోసేశాను. అసలు నీకు నువ్వు ఆడదనవైపోయావు కానీ లేకుంటేనా అని చెప్పేసి ఈ విధంగా అన్న తర్వాత ఈలోపు హాయ్ బేబీ అని చెప్పేసి ఈ విధంగా ఇక ఒక కొత్త న్యూ ఎంట్రీ క్యారెక్టర్ ఎంటర్ అవుతాడు. వెంటనే అతన్ని చూసి ఇటు ఆకాశను భూమి షాక్ అయిపోతారు. తారా ఎలా ఉన్నావు తారా అని అంటుండగా ఏంటి వీడు ఇప్పుడు వచ్చాడు, ఇప్పుడు నా నిజం బయటపడుతుందేమిటో, ఏంటి తారా నన్ను చూసి అంత కంగారు పడిపోతూ అంత టెన్షన్ పడుతున్నావు, నేనెవరో నీకు గుర్తులేరా అనేసరికి గుర్తున్నావు, ఎందుకు గుర్తులేవు, అవును వీళ్ళిద్దరెవరు, వాళ్ళిద్దరూ నాకు కావాల్సిన వాళ్ళు, అదిగో అతను నా కాబోయే భర్త. వాట్ అని చెప్పేసి అనేసరికి ఏంటి ఏం మాట్లాడుతున్నావు, నీ కాబోయే భర్త ఏంటి, మరి నా లైఫ్ నేను చేయాలనుకుంటున్నావు అనేసరికి భూమి ఆశ్చర్యపోతుంది. ఏంటి అసలు నువ్వు తారక ఏమవుతావు, నేనా తారక ఏమవుతానో తనని అడగండి, తనను ఎంతలా ఇష్టపడ్డానో ఎంతలా ప్రేమించానో ఇప్పటికీ తన చుట్టూ ఎంతలా తిరుగుతున్నానో తనని ఒకసారి అడగండి. ఏంటి తారా అతను నేను ప్రేమించాడా, లేదు భూమి అతను నన్ను ప్రేమించినా నేను అతన్ని ప్రేమించలేదు. వాడ్యూమేం తారా నువ్వు నన్ను ప్రేమించలేదా, అలా ఇలా మాట్లాడుతున్నావు, నన్ను ప్రేమించానే కదా, నాతో కలిసి షికార్లు సినిమాలు అన్నీ తిరిగావు, ఇప్పుడు నేను ఇష్టం లేదంటే హౌ అని చెప్పేసిన తర్వాత నేను జెన్యున్గా నీవు ఫ్రెండ్ అని తిరిగాను, అంతేకాని నేను ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదు. ఏంటి జీవితం అంటే టైంపాస్ అనుకుంటున్నావా, ప్రేమించానని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పు, మరి అది కూడా టైంపాసేనా నీ చెప్పడం, అయినా నిన్ను ప్రేమించడం కాదు నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఓహో
ఇతను బాగా డబ్బున్న వ్యక్తా, అందుకే డబ్బున్న వ్యక్తిని చూసుకొని హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఇదో కొత్తగా నాటకం ఆడుతున్నావా? ఏ మిస్టర్, నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడు. అతను ఎవరో కాదు, నా భర్త. అదేంటి తను కాబోయే భర్త అని చెప్పేసి తనంటుందే? దానికి పిచ్చి పట్టింది. ఆల్రెడీ మాకు పెళ్ళైంది. తనెవరో కాదు, నా బావ. కావాలని చెప్పేసి నా మొగుడికి గాలం వేసి పెళ్లి చేసుకోవాలని పిచ్చి డ్రామాలు ఆడుతుంది. ఇలాంటి దాన్ని ఇంట్లో ఉంచడం మాది బుద్ధి తక్కువ. ఓహో, మరో అతన్ని పట్టేసి ఇప్పుడు డబ్బు బాగున్నది కాబట్టి అతనికి గాలం వేసావా? తారా, నిన్ను మాత్రం వదిలిపెట్టను. ఎట్టి పరిస్థితిలో నీ మేల్లో తాళి కట్టేది వీడు మాత్రమే, ఈ విజయ్ మాత్రమే. అర్థమైందా అని చెప్పేసిన తర్వాత, ఏంట్రా బెదిరిస్తున్నావా? నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపోరా అని చెప్పేసి అనేసరికి, వదిలిపెట్టను తారా, లైఫ్లో వదిలిపెట్టను. నేనే నీకు కాబోయే భర్తను. నువ్వు ఏం చేసినా పర్లేదు. ఒకవేళ గగన్ చేత తాళి కట్టించుకోవాలని నువ్వు ప్రయత్నించినా ఆ తర్వాత నువ్వు చచ్చేది నా చేతిలో మాత్రమే. నా జీవితాన్ని ఈరోజు మా అమ్మను మా నాన్నను దూరం చేసింది నువ్వే. నీ ప్రేమ పిచ్చిలో పడేసి నన్ను ఈరోజు జీవితం లేకుండా చేసావు. అలాంటప్పుడు నేను మాత్రమే నీ మెల్లో తాళి కడతాను తారా అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. చి, సిగ్గులేదా? ఎంతమంది జీవితాలు ఇలా సర్వనాశనం చేస్తావు తారా? వాడు లేని అని క్రియేట్ చేసి చెప్తున్నాడు. ఏంటి అతను చెప్పేదంతా క్రియేట్ చేసా? సాక్ష్యాలన్నీ చూపించని అన్నీ క్రియేట్ చేసి చెప్తున్నాడా? పిచ్చి పిచ్చి నాటకాలు ఆడకు. ఇప్పటికి చూస్తూ ఉంటే ఖచ్చితంగా అతను ప్రేమించే వ్యక్తిలాగా ఉన్నాడు. సాక్ష్యాలు తీసుకొస్తానని చెప్పేసి చెప్తున్నాడు కదా, అప్పుడు నిజాలేంటో బయటపడతలే. అయినా నేను గగన్ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను. గగన్ చేతనే 3 ముళ్ళు వేయించుకుంటాను. ఇంకొకసారి మాట్లాడమనుకో చెప్పు తీసుకొని కొడతాను. ఏమనుకుంటున్నావే? నా భోగం చేత తాళి కట్టించుకున్నది కానీ నీకెక్కడిదే నా వెడు అని చెప్పేసి కోపంగా మాట్లాడేసరికి, చెప్తా నీ సంగతి అని తార వెళ్ళిపోతుంది. ఇప్పటికైనా దాని గురించి అర్థమైందా? కావాలని చెప్పేసి నేను బ్లేమ్ చేస్తుంది. కనీసం నువ్వు మా బావలాగైనా ఉంటావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ నువ్వు చేసే రోజు రోజుకి నీ వల్ల నా తలనొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది. అయినా అది ఎలాంటిదో కనీసం ఎప్పుడైనా అర్థమైందా? కాసేపట్లో నీ రాకపోతే నీ ప్రాణాలు పోయేది అని ఈ విధంగా అంటుండగా, థ్యాంక్ గాడ్ భూమి, అసలు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి హగ్ చేసుకుంటున్నా. ఆగాగు, ఎక్కడికి వస్తున్నావు? అదే నీకు హగ్గింగ్ ఇస్తామని. వెట్, అసలు అంత అవసరం లేదు. ఇక నీతో ఏదో మాట్లాడడానికి వచ్చాను, మర్చిపోయాను అని ఇక టెన్షన్లో పడి భూమి వెళ్ళిపోతుంది. ఈలోపు భూమి ఆలోచించుకుంటూ, అసలు ఎందుకు అలా అనిపించింది? ఆకాష్ గారిని హక్ చేసుకునేసరికి బావను హక్ చేసుకున్నట్టుగా ఎందుకు అనిపించింది? నిజంగానే ఆకాష్ గారేనా? బావ రూపంలో ఉన్న ఆకాశ? అసలు ఏంటో అర్థం కావట్లేదే. ఈలోపు ఇంటికి వెళ్ళిన తర్వాత కోపంగా విసిరి కొడుతూ ఉంటుంది. ఏమైంది తారా అని చెప్పేసి ధృవ అడుగుతాడు. వాడు మళ్ళీ నా జీవితంలో అడుగు పెట్టాడన్నయ్య. ఎవడు? ఆ విజయ్ గాడు. వాడు మళ్ళీ నీ జీవితంలో అడుగు పెట్టడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదన్నయ్య. ఇప్పుడు ఈ విషయం గగన్ గారికి ఆ భూమికి తెలిసిపోయింది. వాట్? అవును, ఎట్టి పరిస్థితుల్లో ఆ భూమి ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుంది. వాడు నా జీవితంలో అడుగు పెడతానని నాకు వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు గగన్ గారిని పెళ్లి చేసుకోవడం కూడా నాకు కుదరకపోవచ్చేమో అని భయంగా ఉంది. కానీ నువ్వేం చేస్తావో నాకు తెలియదన్నయ్య. గగన్ చేత నేను 3 ముళ్ళు వేయించుకోపోతే నా ప్రాణాలైనా తీస్తాను. వాడిని చంపైనైనా సరే. వాడి దగ్గర సాక్ష్యాలున్నాయట. నాకు తెలిసి వాడి దగ్గర ఒకప్పుడు మేము దిగిన ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ ఎలాగైనా కాల్చిపడే అన్నయ్య అని చెప్పేసి ఈ విధంగా అన్న తర్వాత, అదంతా నేను చూసుకుంటాలే అని చెప్పేసి అంటుండగా ఈలోపు పూరి మాటలు వింటుంది. ఇదేంటి, తార జీవితంలో ఇంకో వేరే వ్యక్తి ఉన్నాడా? అమ్మ దొంగ మొహందానా, ఎలాగైనా మా అన్నయ్య లైఫ్ను ఖరాబ్ చేయడానికి మా అన్నయ్య జీవితంలో అడుగు పెట్టాలనుకుంటావా? నీ సంగతి మా భూమి వదిన చూసుకుంటుందే. ఇక నువ్వు మా వదిన గురించి తక్కువ అంచనా వేస్తున్నావే. మా అన్నయ్య చేత ఈ జన్మ కాదు మరో జన్మలో తాళి కట్టించే అవకాశం కూడా మా భూమి వదిన నీ చేతికి ఇవ్వదే. చెప్తాను నీ సంగతి అని చెప్పేసి పూరి అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపేమో ఇక్కడ ఆకాష్ భూమిని తలుచుకుంటూ ఉంటాడు. భూమిని తలుచుకునే కారణం ఏంటనేది అప్కమింగ్లో తెలుసుకుందాం.